హైదరాబాద్ నుంచి ఊరెళ్ళిన ప్రతిసారి అందరూ తిరిగొచ్చినప్పుడు ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటారు కదా! నేనైతే ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా తోటకూర, గోంగూర అయితే తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. అదేంటి ఈ మధ్య గోంగూరతో ఏమన్నా సరే భలే రుచిగా వస్తున్నది. అందుకని చెప్పేసి ఈరోజు తోటకూర, గోంగూర కలిపి వండేస్తున్నాను. అదేంటి హైదరాబాద్‌లో తోటకూర, గోంగూర దొరకవే ఏంటి అనకండి. దొరుకుతాయి. కానీ మనకి ఊర్లో దొరికే తోటకూర, గోంగూర వేరన్నమాట. చాలా బావుంటాయి. పెద్ద పెద్ద కాళ్ళుండి, ఆకులుండి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఈజీగా ఉడికిపోతాయి కదా! ఇక్కడైతే అస్సలు ఉడకవన్నమాట. నేను చాలా సార్లు ట్రై చేశాను. మేమున్న వైపు అయితే అస్సలు ఉడకదు. మా దగ్గర బానే ఉంటుందంటారు మళ్ళీ. స్పెషల్లీ తోటకూర అస్సలు బాగోదన్నమాట. అందుకని చెప్పేసి కంపల్సరీ తెచ్చుకుంటాము. ఈసారి గోంగూర అయితే చాలా తెచ్చేసుకున్నాను. ఎందుకంటే ఈ సీజన్ లో పండుమిరకాయల పచ్చడి బాగా పట్టేసుకుంటాం కదా! పండుమిరకాయలు గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం చేశాను. బట్ కొంచెం క్వాంటిటీలోనే చేశాను. అది అయిపోయింది. సో ఈసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే చాలా రోజులు వస్తుందని చెప్పేసి గోంగూర ఎక్కువ తెచ్చేసుకుని చక్కగా కడిగేసి ఆరబెట్టేసాము. అదేంటో గోంగూర తింటే మాత్రం నాకు వెంటనే వేడి చేసేస్తుంది. అయినా సరే తినేస్తాను అనమాట. నాకు కాదు చాలా మందికి వేడి చేస్తుంది. అయినా సరే ఆ రుచి భలే ఉంటుంది కదా! గోంగూర చికెన్, గోంగూర పండుమిరకాయల పచ్చడి, ఇంకా గోంగూర కూర ఇవన్నీ చాలా బాగుంటాయి.